మన ప్రవర్తన ఎంతటి యందు చూడండి, గమనించండి, అధికారానికి ఒప్పుకోవాలి దేవునికి. మన ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. మొన్న ఒక మాట చెప్పాను. ఏ మాట? నోటి మాటలను, హృదయ ధ్యానమును ఆయన దృష్టికి ఎట్లా ఉండాలా? అంగీకారంగా ఉండాలి. అదొక మాట. ఈ మాట ఏంటి అంటే, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనం ఏం చేయాలంట? ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోం కొన్నిసార్లు మనం. కొంతమంది గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే, మా మీద అధికారిగా నిన్ను పెట్టిన వాడెవడు? మా మీద మా చిత్తం పని చేయకుండా, మా ఆలోచనలు పని చేయకుండా, మా తలంపులు పని చేయకుండా, మేము అనుకున్నది చేయకుండా అసలు మా మీద అధికారిగా నేను నియమించిన వ్యక్తి ఎవరు అసలు అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటిలో గమనించండి, దేవునికి అధికారం ఇవ్వు. దేవునికి అధికారం ఇవ్వాలి. దేవునికి అధికారం ఎప్పుడైతే ఇస్తావో ఆ జీవితము, ఆ బ్రతుకు ఎలా ఉంటుందంటే చాలా సంతోషకరంగా మారుతుంది. హల్లెలూయా. దానికి ఒక కింద ఒక మాట రాయబడుతుంది. అధికారానికి ఒప్పుకోవటం వల్ల ఏం జరుగుద్ది? మన ప్రవర్తన అంతటిలో మనం ఏం పని చేసినా, ఎక్కడ నిలబడినా, ఏం మాట్లాడినా ఆయన చిత్తమే జరగాలి. ఆయన చెప్పిందే చేస్తాను, ఆయన అధికారానికే ఒప్పుకుంటాను అని కనుక మనము ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అధికారి ఏం చెప్తాడో దానికి మనం లోబడినట్టయితే మన జీవితంలో జరిగేటువంటి ఒక మంచి మేలు అక్కడ రాయబడుతుంది. ఏంటంట? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్తారా? హల్లెలూయా చెప్తారా? ఏం చేస్తారంట ఆయన? సరళం చేస్తాడు. నీ బుద్ధి కాక, నీ ఆలోచన కాక, నీ తలంపు కాక, లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండక దేవుని యొక్క అధికారం